खतरनाक कॉमेडी शो। Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet chocolate. Chick chocolate, shock chocolate, jam jackpot. చూపిని గ్రేసు One more time, beautiful. Chick. ఏంటి ట్విస్ట్ అమ్మో చాలా కష్టం రా నీతో డాన్స్. మ్యాచ్ చేయలేరు ఎవరు అదితో. చాలా కష్టం నాది మ్యాచ్ చేయడం అంటే. చాలా ఎంతకీ నీకు ఎలా అనిపించింది? నాకైతే అడిగి ఎక్కడ తాడబెడితే అనిపించింది. నాకైతే గొడుగు ఎక్కడ దిగుద్దా అనిపించింది. ఒక ప్రాపర్టీని ఈ రేంజ్ లో డీ జోడీలు కూడా వాడుండరండి. అందుకే జబర్దస్త్ గ్రేట్ అంటాను నేను. నువ్వు చెప్పవేంట్రా అంటే నువ్వు డీ జోడీ చేస్తున్నావనే? నాకు డీను జబర్దస్త్ రెండు కళ్ళు. ఇలా చెప్పే కట్టావు మణికొండలో ఇల్లు. ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రేట్ అండి. ఎక్స్ట్రాలు వద్దు. అయినా మీతో మాకు పోలికండి రా. మా దాంట్లో రష్మి ఉంది, మా దాంట్లో అనసూయ ఉంది. మీ జబర్దస్త్ వాళ్ళు అందరూ ఎలా ఉంటారు చెప్పరా? మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మేము చెప్పం, మీరు మాత్రం ఖచ్చితంగా బెప్పం. ఏమంటారు సార్? Beps. ఈరోజు మా శోభనం అండి. ఎవరిది? హలో మా ఇద్దరిది కాదు, సపరేట్ గా. హలో ఈ రోజు మా శోభనం పొరపాటున ఎనర్జీ మొత్తం డాన్స్ కే వేస్ట్ చేసాం. మరి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో? అరే మనకు అలా ఎనర్జీ డ్రాపింగ్ ఉండవు. నీ గురించి నేను చెప్పలేదులే. నీ ఒంట్లో కరెంటుతో 10 కుటుంబాలు 10 ఏళ్ళు వ్యవసాయం చేసుకుని బతకొచ్చు. మొత్తానికి జాగ్రత్త. దేనికి జాగ్రత్త? ఒరే ఎవరో నడిపే విమానం ఎక్కితేనే 100 జాగ్రత్తలు నడుపుతారు. ఈ కార్యక్రమం నడపాల్సిందే మనం. అలాంటి మనం జాగ్రత్తలు జరుపుకోకపోతే ఎలాగా? నీతో ఉంటే అసలు నాకు టార్చర్ రా. నాకు ఏ పని చేసినా కొంచెం ఊపు ఉండాలంటే నా మ్యూజిక్ రావాలి, లేకపోతే నువ్వేం చేస్తున్నావు? జబర్దస్త్. మరి అప్పుడెప్పుడు వచ్చిన గ్యాంగ్ లీడర్ దగ్గర నుంచి మొన్న వచ్చిన గీతా గోవిందం వరకు నువ్వే హీరో బిల్డప్ ఇస్తాయంట్రా. అల్లరా నీతో ఉంటే మూడు అంత డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళు ఇంకా రాలేదేంటి? నేను అసలే టైం అయిపోతుంది నాకేమో. మా గట్టం గడియారం లాంటిదండి. పెద్ద ముళ్ళకేమో తొందర ఎక్కువ, చిన్న ముళ్ళకేమో బద్దకం ఎక్కువ. ఏం జరిగింది? ఇంతకీ వాళ్ళేరు ఇంకా రాలేదు. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అంతేరాదుగా. అమ్మాయిని ఎందుకు గదిలోకి తోస్తారు? వీళ్ళకేం తెలియదని వీళ్ళు కటింగ్ ఇస్తారు, మాకు అన్ని తెలిసిన తోసే వాళ్ళు కటింగ్ ఇస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు. అయినా ఇప్పుడు నాకు ఎందుకో భయం వేస్తుందిరా సడన్ గా, కంగారుగా. రే నువ్వు నటించడానికి దండం పెడతా. అస్సలు సూట్ అవ్వలేదు. శోభనం గురించి నువ్వు భయపడటం ఈవిల్ రెడ్డికి చంద్రముఖి భయమైనట్టుంటుందిరా. అలా కాదురా, అంటే ఏదో కొత్తగా నాకు అలవాటు లేని పని కదా నాకు. ఓరి దేవుడో. ఒరే ఇక బిరుదులు ఇవ్వటానికి కూడా లేవురా. నట కిరీటేమో రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది, నటశేఖర కృష్ణ గారికి వెళ్ళిపోయింది. మిగిలింది ఒకటేరా, నట నాగరాజు. అది ఒక్కటి తీసుకొని సైలెంట్ గా ఉండు. సరే మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే సరే చేద్దాంలే. ఏమ్మా కొంచెం చూసుకో అమ్మా. ఆయన ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మా తెలుసు. కంట్రోల్లో పెడతావా? సునామీ వచ్చేటప్పుడు సముద్రం చుట్టూ గోడ కట్టినట్టే ఉంటుంది అని కంట్రోల్లో పెట్టడం. అల్లుళ్ళు ఏమి నడుస్తుంది? మీ పొట్ట మీకంటే ముందు నడుస్తుంది. సైలెన్స్. చిన్నల్లుడికి ఎటకారం ఎక్కువే, అబ్బో. పెద్దల్లుడికి అబ్బో ఎంత సిగ్గు. సిగ్గుపడే పనులన్నీ ఆల్రెడీ చేశాడు. ఇప్పుడు సిగ్గుపడడం ఒక్కడే చేయగలడు. అబ్బా
ఈ దోమలు ఒకటి ఇప్పుడే తగలడ్డాయి. దోమలు ఇప్పుడు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవి పడుకున్న తర్వాత మనం పడుకోవటమే. అల్లుడు ఇంకేమైనా పెట్టించమంటావా? పెట్టించండి, ఒక 10 మందిని పెట్టించి చప్పట్లు కొట్టించండి. కమాన్ 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 అని తెలుపా. చూసారా మన శోభనం చూసి వాళ్ళందరూ ఎంత సంతోషపడుతున్నారు. ఒలింపిక్ సంబరాలు చూసేటప్పుడు అందరూ ఆనందపడతారు. ఆ మెడల్స్ గెలవడానికి పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. చూసి నేర్చుకోండి. అక్కడ ట్రైనింగ్ ఉన్నోడికి టైమింగ్ లేదు, ఇక్కడ టైమింగ్ ఉన్నోడికి ట్రైనింగ్ లేదు. అంతా జై అంతా జై. ఆపండి ఏమో పెళ్లిళ్ళకి అనుకున్న శోభనాలకు కూడా ఆపండి అనే డైలాగ్ ఉంటుందా? అల్లుడు నువ్వు ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు? చెప్పాను కదా అత్తయ్య, మాది రైల్వే జాబ్ అని. ఏం చేస్తుంటావు? అంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్ దాటి అవతలకి వెళ్ళి ప్యాకెట్ ఆడుకుంటున్నాం. అది రైల్వే జాబా? నీకు జాబ్ వచ్చినంత వరకు శోభనం లేదు. క్యాన్సిల్. అది కాదు అత్తయ్య, క్యాన్సిల్. అబ్బో అయ్యా వచ్చింది. సరిపోయిందా? ఇప్పుడు వెళ్ళి చేసుకోరు సూర్య నమస్కారాలు. నువ్వు రా. మనకు జరగకపోతే వీడికి జరగకూడదుగా. హలో వర్షిని, అమ్మాయి విష్ణుప్రియ, రష్మి, ఏది ఒకసారి ముగ్గురు చేశారు. సుధీరా ఇక్కడ వేరే కార్యక్రమంలో ఉన్నాడమ్మా. వాళ్ళకి సుధీర్ ఎలా తెలుసు? వర్షిని, నీకు ఇంకా తెలీదా? ఎవరైనా డెమో పీస్ చెక్ చేసుకుని కొత్త పీస్ డిస్కౌంట్ లో కొనుక్కుంటావు. నువ్వు డెమో పీస్ డబల్ రేట్ ఇచ్చి మరీ కొన్నావు. సుధీర్ కి ముందే అఫైర్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా ఏంటమ్మా? హ్యారీ పోటర్ సిరీస్ లాగా వాటికి అసలు అంతమే లేదు. వాడు ఎవడనుకున్నావు? అడల్ట్ సినిమాకి ఎడిటర్ లాంటి వానే పిలుస్తారు. అన్నిటికీ ఏ సినిమా ఎక్కడ రెక్ట్ కట్టి వాడికే తెలుసు. చిచ్చి నువ్వు మంచోడు అని చెప్పేదాకా మనకు శోభలో లేదు. నేను పుట్టింటి పోతున్నా. తెలుసుగా మన దేశంలో మొత్తం ఇలాగే ఉంటది. ఎవడైనా ముందుకెళ్తుంటే కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతాం. అందుకే ప్రపంచంలో కబడ్డీ మొదటి స్థానంలో ఉంది. సమయానికి అది వెళ్ళిపోయింది, ఎవరు లేరు, ఏం అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో. మిమ్మల్ని ఆ రత్తమ్మాయి బయటికి గెంటేసింది కదా. మీరు 10 సంవత్సరాల క్రితం ఇలాగే నన్ను కూడా గెంటేసింది. అంటే మీరు మా మామయ్య? కాకపోతే మీకు శోభనం జరగలేదు, నాకు శోభనం జరిగింది. ఓ జరిగిందా? బాగా జరిగిందండి. బాగా మీరు అదృష్టవంతులు మావయ్య గారు. ఏంట్రా ఏదో 60 సంవత్సరాల తర్వాత కలుసుకున్న భక్త కవలలాగా ఏం ఆత్మీయతరా మీది? అంటే ఇప్పుడు శోభనం జరగాలంటే ఏదన్నా మంచి పని చేయాలంట. నాకు మంచి పేరు వస్తుందా? ట్రంప్ గడ్డమైన వస్తుందో రాదో తెలియదు కానీ నీకు మాత్రం మంచి పేరు రాదురా. ఎలా తర్వాత ఫోన్. ఎవడు రావుడు? ఆడెవడో కుటుంబ నియంత్రణ ఎలా చేయాలని నన్ను అడుగుతున్నాడు. వాడెవడో మలేరియా గురించి మస్కిటోనే అడిగాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి మంచి పేరు రావాలంటే? మనం ఒక పని చేద్దాం. దేశం గర్వించి తగ్గ పని ఏదన్నా చేస్తే ఆటోమేటిక్ గా మనకి మంచి పేరు, జాబు అన్ని వచ్చేస్తాయి. అయితే ముగ్గురు కలిసి ప్రయత్నం చేద్దాం రండి. తీవ్రవాదులు పట్టుకుందాం. వచ్చావా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పట్టుకోవాలి. లేదురా, ఒకడు వస్తాడు చాటింపు వేసుకుంటూ. అలా అయితే ఈజీలే. లోపలికి వెళ్ళాలా అంట. పబ్బు లోపలికైతే వెళ్తావు పట్టుకున్నా నెట్టుకుంటూ. ఇంతగా తీవ్రవాదులు ఎక్కడా? అయ్యో తీవ్రవాదిరా. తీవ్రమైన వ్యాధి వచ్చిన లాగా ఉన్నాడు ఈడు తీవ్రవాది. సార్ ఏం చేస్తారు? కావాలంటే ఇగో ఈ యవనపు గోళీలు వేసుకోండి. ఇది వేసుకుంటే కనుక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. వద్దు. అదేంటి సార్ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తారని వద్దంటున్నారు? అన్నేళ్ళు వెనక్కి వెళ్తే పింఛన్ రాదని వాడు భయం. రండి ఆగు, ఈ మధ్యలో వేద్దాం. ఓకే. ముందుగా ఎవడైతే బాంబు తీసేస్తాడో వాడే అవతలను చంపేయచ్చు. చెట్టు అవి పట్టుకోవాలన్నా ఏమన్నా స్టార్ మహిళ అంటారు. అవి ఇవి పట్టుకోవడానికి మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చాం. మీడియా వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చెప్పిన ఇక్కడ అమ్మో, చూసుకుంటే మీడియా పాకిస్తాన్ తీవ్రవాదులను పట్టుకున్న మన భారతీయులు అదేంటండి మిమ్మల్ని ప్రశంసించడానికి వస్తే ఆయన అలా పారిపోయారండి? వాళ్ళని పట్టుకున్న ఆనందం కంటే మీరు ఎక్కడ వాడిని పట్టుకుంటారు, వాడు భయం వాడిదండి. మీ సాహసాలను గుర్తించి మీరు మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక అధికారి ఇక్కడికి వస్తుంది. వావ్ ఆది, నువ్వు మంచోడు అని నేను రుజువు చేయడం ఏంటి? నువ్వు అద్భుతం, నీకు ఉద్యోగం. ఇదిగో అసలు ఇంకొకడు ఎవడో ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు చూడండి. ఇది వచ్చింది నేను మంచోడే కాదా అని. ఓ మై గాడ్, నువ్వా? అమ్మో, చేదరించుకోవడంలో ఎన్ని రకాలు ఉంటాయి. అది నా మీద. అయినా వీడు మంచోడు నేను రుజువు చేయాలి. దాని బదులు నేను రిజైన్ చేస్తాను. నువ్వు మంచోడు కానే కాదు. విష్ణు అలా అనద్దు విష్ణు. నువ్వే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి నాకు సర్టిఫికేట్ వల్ల ప్లీజ్ అర్థం చేసుకుని. అంత బాధ. ఏమా కరేపాకు పల్లీలు ఏమైనా తేవాలా? దేనికి? అంటే ఈ రేంజ్ లో పులిహార కలిపాక వెయ్యకపోతే బాగుంటుందేమో అని. సారీ
విష్ణు, నేను అమాయకుల్లో ఉండనా? మొన్న ఒక అమ్మాయి బస్సులో సీట్ ఎడితే సీట్ ఇచ్చా, ఒక అమ్మాయి ఫోన్ ఎడితే ఫోన్ ఇచ్చా, ఒక అమ్మాయి పడిపోతే పట్టుకున్నా. అవునా? అవునా ఏంటి? అందులో అమ్మాయి తప్ప అమాయకత్వం ఎక్కడ ఉంది? వాడు చెప్పడం నువ్వు అవునా అంట. నిన్న ఇంకో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే నేను వెళ్ళి అమ్మాయి ఆపాను కష్టపడి. నిజమా? సూసైడ్ చేసుకుందే ఈడు వాళ్ళ ఈడాపక విక్రమ సూర్య వస్తారేంటి ఇప్పుడు? ఛీ, నువ్వు మంచోడు కానే కాదు. విష్ణు ప్లీజ్, కావాలంటే శోభను ఉపేక్షించి చిచ్చి, ఇప్పుడు కూడా నువ్వు శోభనం గురించి ఆలోచిస్తున్నావు కానీ మంచోడు అవుతావని ఆలోచనే లేదు. థ్యాంక్ యూ విష్ణుప్రియ. ఇక నుంచి నువ్వు నా ప్రతి స్కిట్ లో చేయాలి. అదేంటి మీ స్కిట్ లో అన్ని లేడీ గెటప్లే కదా? నీది గెటప్పే కదా, నీది గెటప్పే కదా. ఆది రారా ఇద్దరం కలిసి చేసుకుందాం. ఏంటి? సూర్య నమస్కారాలు పద. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ రోజు అనసూయ గారు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఏమే అది అమ్మో ఏమో అది అనసూయ గారు, ఇందులో మొగుడు పిల్లల రిలేషన్ ఎక్కడ ఏడిచి వచ్చింది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్. అది ఏంటి? అది ఏమండి అని పిలవండి. ఏమండి? ఏది ఇంకొకసారి పిలవరా? ఏమండి? అయ్య బాబోయ్, బాడీ అంతా ఏదో అయోమయంగా ఉంది. అంతంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అన్నమయ్య తీసినట్టు, రాఘవేంద్రరావు గారు రక్త చరిత్ర తీసినట్టు. సర్లే పక్కరా. ఏంటో ఏదో 10 అంతస్తుల మేడ కింద 10వ తరగతి పిల్లలా ఉన్నా. సర్లేండి, ఏంటి సంగతులు? ఏంటి అది అలా అయిపోయావు? జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటిని కూడా లొంగ తీసుకుంటాం, కానీ తాలికట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతుంటాం. ఏంటి అది ఇంత స్లో అయిపోయావు? ఈ టైంలో హైపరాది లాగా ఫాస్ట్ గా వెళ్ళటం కంటే చమ్మక్ చంద్ర లాగా ఆలోచించి వెళ్ళటం బెటర్. సర్లేండి, వదలండి. నేను వచ్చింత సేపు అయింది, ఇంత మంచి చీర కట్టుకున్నాను, పొగడరేంటి? అబ్బా, ఇది మాత్రం మర్చిపోరండి. విమానంలోంచి కూలిపోతూ కింద పడుతున్నప్పుడు కూడా ఇలా పొగడాలి. ఆహా, ఎంత బాగా పడుతున్నావు. అలిగింది. పెళ్ళాం అలక, బావి మీద గిలక రెండు ఒకటే. సర్లే అని వదిలేసాం అనుకో, బిందెతో పాటు మనం కూడా బావిలోకి వెళ్తాం. తోసినా తోసేస్తారు. సర్లే పొగుడుదాం, ఏం పోయింది? ఆహా, ట్రంప్ రాకముందు అమెరికా లాగా ఎంత అందంగా ఉన్నావు. బాబోయ్, ఎవరండి మనకు నిధులు ఇవ్వలేదండి? నిధులు మొత్తం ఇక్కడ నదుల్లా ప్రవహిస్తుంటేను. సర్లే, నా తోడలుడు గాడు ఎక్కడ ఇంతకీ? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో కారాలు, ఒళ్ళంతా చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరా. ఏంట్రా కుపుసం విడిచిన తాచుపాములాగా తెగ మీదకెళ్ళి తిరుగుతున్నావు? ఏంట్రా? మా ఆవిడ ఏంటి అదే మాట పదే పదే చెప్తారు? మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? హాయ్ సిస్టర్, హాయ్ సిస్టర్. హాస్పిటల్లో నర్సుల్లాగా సిస్టర్ అనుకుంటారే కానీ ఎవరు చిన్న సిస్టరో పెద్ద సిస్టరో చెప్పరు. బేబీ సెల్ఫీ. నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి వాళ్ళు జనాలు చూస్తున్నారంటే చాలా జీవించేస్తారు. అది అబ్బో, ఇంకేంటి సుధీర్? ఏంటి సుధీర్, 1000 వీణలు ఒకేసారి మోగించినట్టుందా? వడిసిపెట్టు. అమ్మ అది ఒడిచిపెట్టు కాదమ్మా, విడిచిపెట్టు. ఏంటో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అనుకున్నా, ఈ రూపంలో ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు. వదులు. కాసేపు చెయ్యి ఇలాగే పట్టుకుంటా, కాదనుకో కావాలని కాళ్ళు పట్టుకుంటా. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? బ్యూటీ పార్లర్ నేను పర్స్ మర్చిపోయి వెళ్ళి తీసుకొని రా. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చామ్మా. నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసావు, ఇటు బ్యూటీషియన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు. స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు వాడు. సారీ
సారీ చెప్పు. సారీ. మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. చదువులేదు చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఒరే ఇప్పటిదాకా నువ్వు నా బ్రదర్ అనుకున్నారా? ఈ ఒక్క బిస్కెట్ తో నువ్వు కిరాకార్పి కజిన్ బ్రదర్ అయ్యావురా. వెళ్ళి నా మేకప్ కిట్ తీసుకురండి. 2 రోజుల క్రితమే కదా తెచ్చాను. అయిపోయింది. మీరు మేకప్ వేస్తున్నారా ఇంటి పైకప్ వేస్తున్నారే? మేకప్ కిట్ 2 రోజుల్లో అయిపోవటం ఏంటి రోజా గారు? అయినా మీతో ఎందుకు చెప్తున్నాను, మీది మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. సరే నా కోసం లిప్స్టిక్ తీసుకొని రా. లిప్స్టిక్ 100 రూపీస్ వేస్ట్ రష్మి. 100 కి ఏమొస్తుంది? అందుకే ఒక 20 యాడ్ చేసి 120తో బుట్ట మల్లెపూలు తెచ్చా. చూసి నేర్చుకోండి. వాడు పాతాల భైరవిలో మాంత్రికులు లాంటి ఈ పూలు నిమ్మకాయలు పులిహార సామాగ్రి ఎప్పుడు వాడి దగ్గరే ఉంటది. లిప్స్టిక్ తెమ్మంటే మల్లెపూలు తీసుకొని వస్తావా? మేకప్ కిట్ తెమ్మంటే జోక్లు వేస్తారా? ఏంటే పైకొచ్చి మామూలుగా ఉండవు మీకు. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన, కసిగ కసిగ నిన్ను ఖండించేసి పోగా, వాడేడి ఎక్కడ తెచ్చావు? వస్తున్నానే. ఏది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో చూసారండి ఎలా ప్లేట్ తిప్పారో? ప్లేట్ తిప్పడంలో పొలిటీషియన్స్ 2వ స్థానంలో ఉంటే పిల్లలు 1వ స్థానంలో ఉన్నారండి. మంచితనం 1% కూడా మంచితనం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? పిల్లలకి మంచితనం లేదా? లేదు. ఎంత మాట, ఎంత మాట. ఏదో పెట్టుకొని వచ్చింది ఇది. పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ బాబు యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకుంటే కాళేశు దాసి కరణేశు మంత్రి అనుకుంటూ సొంత భార్యలాగా సేవలు చేసినది సౌందర్యాది ఏతనం, మంచితనం. శుభలగ్నం సినిమాలో ఆమెని మొగుడు నమ్మేస్తే మొగుడు ఎక్కడా రోడ్డు పాలైపోతాడు అని చెప్పేసి ₹1 ఇచ్చి కొనుక్కుందే ఈ రోజమ్మ ఏతనం, మంచితనం. పిల్లలు మొగుడిని కాల్చుకు తింటారు, వేపుకు తింటారు, కోసుకు తింటారు అని చెప్పేసి మగాళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఎంత అజ్ఞాతము, ఎంత అవివేకము, ఎంతటి నోటి దూలా. మేము లేకపోతే మీ జీవితానికి అర్థం లేదు, మేము లేకపోతే మీ జీవితంలో కిక్కే లేదు, మే జీవితం లేకపోతే మీ జీవితంలో ఏమీ లేవు. ఎనీ డౌట్? అన్ని డౌట్లే. చూడు సైలెంట్ గా ఉన్నావే. నీవు సైలెంట్ గా ఉంటే నా చేతిలో పెట్టుకుంది ఇది అని అందరు అనుకోరు. ఏదైనా మాట్లాడు. తింటాగా తింటాగా. అది తింటాగా తింటాగా కాదు, అంతేగా, అంతేగా, అంతేగా. ఏటల్లుడు మా కూతురు ఇద్దరు ఎందుకు కొట్టారు? మేము ఎక్కడ కొట్టామరా? కొట్టకపోతే నా కూతురు ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పానీ పూరి తింటుండగా పూరి పగిలిందని కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడుపులు నమ్ముతారా మీరు? అత్త ఏంటి ఇందాని చూస్తున్నావు, అరుస్తున్నావు? నాతో పెట్టుకోవద్దు, మామూలు ఉండదు. ఏంట్రా అరుతుంటే వినిపించుకోదేంటి? అది వినిపించుకోపోవటం కదరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడతాం? సారీ. సిగ్గులేదా మీకు? పెళ్లి కాకముందు మమ్మల్ని అందరూ ప్రేమిస్తారు కదరా, పెళ్లి అయిన తర్వాత ప్రేమించడానికి ఏ రోగం వచ్చిందిరా మీకు? గంజి తాగేవాడు బెంజెక్కుతాడు గానీ బెంజెక్కినోడు గంజి తాగుతాడు అత్త. అమ్మా మీ మగాళ్ళందరూ మేము చెప్పింది చేయాలి. మూసుకొని బట్టలు ఉతకండి ఇద్దరు కలిసి. బట్టలు ఉతకాల? నువ్వు బయటికి వెళ్ళి లోతు కాయగూరలు తీసుకొని రా. లోతు కాయగూరలా? లేత లేత ఈ లోతు కూరగాయలేంటి? ఈ అత్తని కాపురాలు చేయకుండా కంట్రోల్ చేస్తదంట. ఏ కాపురాలు లేకపోతే మేము కంట్రోల్లో ఉండవా? అమ్మో మలుపులు వేస్ట్ అయిపోతాయి. అల్లుడు పట్టేందుకో కొంచెం టైట్ గా ఉంది. ఎందుకు ఉండదు? ఎంత ఇష్టమైతే మాత్రం కుండ బిర్యానీ కుండతో సహా తింటామంటారా? ఇప్పుడు వాళ్ళని మా దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మలుపులు ఏం చేయాలి? ఒరే నీ బుట్టకి నీకు దండం రాని ఆవేశం చూస్తుంటే నాతో లేడీ గట్ట పేయించేలా ఉన్నావు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇలాగ కూతుర్ని సైడ్ చేసేస్తే మెట్రో పిల్లర్నైనా పక్క జరపచ్చు కానీ పిల్లల మైండ్లో వాళ్ళ అమ్మ రాసిన ప్రోగ్రామ్ ఎవడూ మార్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? మల్లెపూలు ఏం చేయాలి? బట్టలు ఉతుకుదాం పదా, బట్టలు ఉతుకుదాందా? అరే సుధీర్, ఎలా ఉందిరా లైఫ్? అర్థం కావట్లే. అదేంట్రా బయట నుంచి చూడడానికి మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో కనపడుతుందిగా. పైకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కుటుంబ కథా చిత్రం ఉంటది, లోపలికి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అరుంధతి చిత్రం ఉంటది.
అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కదరా. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయిరా, కానీ కాపురాలు నరకంలో జరుగుతాయి. నీకు అర్థం కావట్లా? అంటే పెళ్లి చేసుకోవడం వేస్టా? మామూలు వేస్ట్ కాదు, బుట్ట మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. ఏది వేస్ట్ అయినా పర్లేదు కానీ మల్లెపూలు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. నేను చేసుకోను పెళ్లి. ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడబ్బా. ఏంటో కానీ ఏమండి, మా తమ్ముడు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు. తమ్ముడా? అవును బావా. తాత వయసు పెట్టుకుని తమ్ముడు. పెళ్ళాము అత్త ఈ టార్చర్ల కంటే కూడా వీడు బావా అంటారు చూసి, అది పెద్ద టార్చర్ అండి. ఏంటండి అలా అంటారు? మా తమ్ముడు కాబట్టి అన్నారు, అదే మీ తమ్ముడు అయితే అంటారా ఇలాగా? వాడు ఎవడ తమ్ముడైనా ఇలాగే అంటారు. నాకు కూడా అలా అనిపించింది. నీకెందుకు అనిపించింది? మీరిద్దరు చూడడానికి పోలికలు అక్క తమ్ముళ్ళలాగే ఉంటారు. నోరు మీరు అదైతుడా. చూడండి మేము ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నాం. ఎవరైనా బంగారు నగలు కొంటే వెండికాయని గిఫ్ట్ గా ఇస్తారు, మాకేంటూ కుంకుడుకాయని గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరుకోండి, వాడు బంగారం. ఆ బంగారమే, కాకపోతే తయారు చేసింది కాదు, తవ్వకాల్లో బయటపడింది. ఏదో అడుగుతాన్నాగా. అడుగు. నా పోలికలతో నాకు మేనల్లుడు కావాలి. ఒరే, ఒకవేళ వాడు పుట్టినా నీకు మనవడు అవుతాడే తప్ప మేనల్లుడు అవడు. నువ్వు లోపల పో. మా తమ్ముడు అంత మాట అంటారా? అరే, అయ్ బాబు, ఏంటే మీరు మళ్ళీ? అల్లుడు! అత్త బట్టలు ఉతికిస్తాం, మల్లెపూలు రెడీ. ఏంటి మరి? ఏ మనుషులరా మీరు? అయ్యో. ఆ సూరమ్మ అల్లుడిని చూడండి రా. ఇద్దరు అల్లుడు జాబ్ సంపాదించుకొని ఫారెన్ కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి చావచ్చుగా. ఆ పక్కింటి సుబ్బారావు వాళ్ళ అత్త క్యాన్సర్ వచ్చి పైకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి చావచ్చుగా. నువ్వు కూడా పక్కొచ్చే. మేము ముగ్గురం ఒకటైపోయాం. మీ ముగ్గురు తాట తీస్తాం ఈసారి. మీ మనసులు మారిపోయాయండి. ఆ పాలించే ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. బొక్కలో మనసు మారకుండా ఉంటదా ఏంటి? మేము కూడా తెలివి మీరిపోయాం, మీ సంగతి తేలుస్తాం. హలో, నమస్కారం సద్దాం హుసేన్ గారు. నమస్తే సార్. సార్. ఏది? నిజంగా వచ్చింది ఇది. అత్త మమ్మల్ని తంటారా? ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అడుగు. ఏడ్చారు ఎదవల్లారా. రాత్రి అయిందనుకో పెంపుడు కుక్కలాగా అనుకుంటూ గదిలోకి వస్తారు. మీరు ఇంట్లో అడుగు పెట్టారంట. రెండు బిడ్డలారా, మన సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. పద. మగాళ్ళము మొగుళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి సార్? కట్టప్ప వెన్నుపోటు కంటే కట్టుకుందని వెన్నుపోటు చాలా డేంజర్ అయ్యి. అమ్మో సార్ మీరు ఇలా అంటాం ఏంటి సార్? ఏదో నాకేదో పెద్దరికి విద్ద నా దగ్గరికి వచ్చారు కానీ నేనెవరు చెప్పుకోమంటారయ్యా. సార్, ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? తీసుకొని హిమాలయాలకి తపస్సు చేసుకోండి. వీడు హిమాలయాలకు వెళ్తే వీడి వేడికి అవి కూడా కరిగిపోతాయి సార్. హిమాలయాలు. హిమాలయాలు. నేను మల్లెపూలు తీసుకొని వస్తాను. ఒరే, హిమాలయాలకు కూడా బుట్ట మల్లె పూలు ఎందుకు రాని? మల్లె జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు. ఏంటి గ్యాప్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసావా? చాలా. ఏంట్రా, బస్సు దిగాక చిల్లర కోసం కండక్టర్ చూసినట్టు అలా చూస్తున్నారు? మీది అయిపోయింది పదండి. ఏంటి అప్పుడైపోయిందా మాది? లేదురా, ఫ్యామిలీస్ మొత్తాన్ని తీసుకొచ్చి సంక్రాంతి ఈవెంట్లాగే ఇక్కడే కూర్చోండి. అప్పుడే అయిపోయిందా అంట. పోనీ మీరు చేయండి, ఇంకో 2 నెలలు గ్యాప్ తీసుకొని వస్తా. ఒకసారి వాళ్ళని చూడండి, ఆల్రెడీ తీసుకున్న దానికి అది అప్పు తీసుకున్న చూసినట్టు చూస్తున్నారు. ఇంకా ఫస్ట్ సార్, కౌంటర్ ఇవ్వడంలో మీ ముందు మేమంతా జుజుబి. ఐ మీన్ జబర్దస్త్ గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మీరు ఇచ్చే కౌంటర్ గురించి. అంతేగా సార్. కానీ ఒక విషయం, ఎవరైనా మీ దాకా రావాలి అంటే మమ్మల్ని అందరినీ దాటుకొని రావాలి. హలో, మీరు ఏవేవో ఊహించుకొని ఎడిటింగ్ లో తీకండి. నేను చెప్పింది పంచ్ గురించి. మమ్మల్ని దాటాకే సార్ దగ్గరికి వెళ్తుంది, అప్పుడే ఆయన నవ్వుతారు. ఇక రోజా గారు రోజు రోజుకి చిన్నపిల్లలా మారిపోతుంది. అబ్బో, ఫీల్ అవుతున్నారా? నేనేసింది బిస్కెట్, మీరేదో రాకెట్ వేసుకుంటున్నారు. అనయ్య, ఇప్పుడు రోజా గారితో డాన్స్ చేయాలా, అనసూయ గారితో డాన్స్ చేయాలా? నేను చెయ్యను. రారు. మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు తెలుసు. కొరియోగ్రాఫర్ నేర్పించిన 4 స్టెప్పులు నేర్చుకుని అనసూయ మీరు అలా ఊపేసి చివరిలో చంప కలిపేస్తే అది డాన్సా? నువ్వు ఏం చెప్పినా మేము చెయ్యము. ముగ్గురు మనగాలి సినిమాలో చిరంజీవి గారితో పాటు డాన్స్ చేసింది మీరా, మీ డూపా? చంపుతా నేనే. అయినా రాను. రారు. ఎందుకంటే నాతో పాటు ఈక్వల్ గా డాన్స్ చేయడానికి మీరు అమ్మాయి కాదు, ఆంటీ. ఎవడా ఆంటీ?
చంపేస్తా నేను. మరి రండి, వస్తారు. వస్తారు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆంటీని ఆంటీ అంటే ఫీల్ అవ్వని ఆంటీ అసలు ఆంటీయే కాదు. ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం తరున్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డానం తొందరనది వెడ్డింగ్ డే సిద్ధమైనది. మీరు ఆంటీ కాదండి, అందుకే ఆంటీ కూతుర సాంగ్ వేయించా చూసారా. రోజా ముందు కుప్పి గంతులు కదయ్యా కష్టం. రోజా స్టెప్స్ ఎలా వేసిందో అయ్యో బాబోయ్, స్పాంటేనియస్ గా వేసింది రోజా స్టెప్స్. ఒక్క స్టెప్ సింక్ లో చేయటం రాదు కానీ ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. నన్ను నేనా బాధ మీరు ఆ మధ్యాహ్నం పూట వచ్చే షోలో 3 పిల్లలు కొట్టిన నన్ను కూడా కొట్టారు. ఇప్పుడు అనసూయ గారికి ఒక చిన్న సర్ప్రైజ్. అక్కడ తిరిగి ఆంటీ అంటే లేసొస్తారు. ఆడపిల్లల డిక్షనరీలో వెచ్చని ఒకే ఒక పదం ఆంటీ. ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నాయద నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా. మీరేంట్రా ఈ వంకతో మళ్ళీ పైకి వచ్చారా? మీరు బోయపాటి సినిమాలో అన్నయ్య వదిన క్యారెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు, కానీ చివరి దాకా ఉంటారు, మధ్యలోనే పోతారు. అనసూయది ఏమండి ఇప్పుడే ఆదితో సాంగ్ చేశాను, పిచ్చ కామెడీ అసలు. అయితే కామెడీయా? లేకపోతే నీతో డాన్స్ చేస్తే సీరియసా? అందంగా ఉన్నావని పొగరా? ఏ నీలాంటి అనసూయ మాకు ఇంకొకరు దొరకరా? నో వే. అనసూయ గారికి చెల్లెలు అక్క ఇలాంటి ట్విస్టులు వద్దని తెలిసే 2 నెలల నుంచి చాట్ చేశా. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి, ఓపెన్ చేయి. ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నాయద నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా. ఎన్నిసార్లు చెప్పాలి అలా? మీరు ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు. వైషు అస్సలు నమ్మొద్దు, నాకు కూడా సేమ్ డైలాగ్ డిట్టో డిట్టో సేమ్ సర్ప్రైజ్ సేమ్ సాంగ్. అది ప్లీజ్ తను చాలా ఇన్నోసెంట్, వదిలే. అది ఏంటండి ఇది? నీకు లైన్ వేస్తేనేమో నాకు పెళ్ళయింది నీకు తెలియదా అంటావు, తనకు లైన్ వేస్తే అమాయకురాలు ఆవిడకి తెలియదు అంటావు. ఇలా మేము ఖాళీగా ఉంటే లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నారు, లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. సర్లే వెళ్ళి కూర్చోపోండి. ఈ 2 నెలల గ్యాప్ లో నేను ఏం చేశానని చాలా మంది అడుగుంటారు కదా. ఒక టైం మిషన్ కనిపెట్టానండి. దాంతో మనం ఫ్యూచర్ కి వెళ్ళొచ్చు, పాస్ట్ కి వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు 2050కి వెళ్ళాం అనుకో, అప్పుడు అనసూయ గారు రోజా గారు ఇంట్రో డాన్స్ ఎలా ఉంటది తెలుసా? స్వింగ్ జరా స్వింగ్ జరా. మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ఏం నమ్మరా? నమ్మం. అమ్మా అది 2050. మీరు ఎంత రోజా గారైనా చివరికి మా రాజుగారు అవ్వాల్సిందే. ఎప్పుడైనా రోజానే. మొత్తానికి పెద్దోళ్ళందరినీ పద్ధతిగా కవర్ చేశా. ఇంతకీ మా ఆకులెత్తే బ్యాచ్ ఎక్కడ? ఇప్పుడు ఎత్తకండి. అబ్బా, సంవత్సరం మారినా దరిద్రం మారదంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అలా అంటారు? దీపికా పొదుగునేని రణవీర్ సింగ్ చేసుకున్నాడు, ప్రియాంక చోప్రాని నిక్ జోనస్ చేసుకున్నాడు. ఈ చలికాలంలో పర్ఫెక్ట్ పెళ్లిలంటే అవి. మాకేం తక్కువ అని రొమాన్స్ చేస్తే చలి ఆగిపోవాలి, ఊపిరి ఆగిపోకూడదు. నువ్వు
ఏం చేస్తావో తెలియదు. నాకు వచ్చే నెల 1వ తారీఖు అయ్యేసరికి నా చేతిలో పిల్లాడు ఉండాలి. ఇది కాపురం అనుకున్నావా, కరెంటు బిల్లు అనుకున్నావా? 1వ తేదీ మామూలుగా మైగ్రేన్ వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది, స్ట్రెస్ వస్తే ఇక్కడ వస్తుంది, కానీ పిల్ల ఉంటే అంతా వస్తుంది. ఏంట్రా ఏంట్రా పక్కింటి కుక్క పైన కింద వాసన చూసినట్టు ఏంటది? అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది అన్నారు కదరా, నిజమేనా? నిజమేరా. ఇవాంకా వచ్చి గుద్దితే ఒబామా వచ్చి ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చాడు. నెక్స్ట్ రోబో 3లో రోజా గారే హీరోయిన్ అని రాస్తారు, నమ్ముతావా? ఆవిడే నమ్మరు. మీరేంటి ఇంత లేట్ గా వచ్చారు? సైకిల్ మీద వచ్చేటప్పుడు లేట్ అయిందిరా. ఇంకా సైకిల్ ఎక్కడ ఉన్నాయి? అందరు కారుల్లో తిరుగుతుంటే. మనం కనిపెట్టిన టైం మిషన్ స్వాతంత్ర కాలానికి వెళ్దాం రా. ఏమండి అసలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ ఉద్యమ నాయకులు ఎలా ఉంటారో చూడాలని నాకు తాపత్రయంగా ఉంది. రెడీ స్టార్ట్. ఏంటండి ఇంత వింతగా ఉంది? ఏమో నాకు తెలియదే. తెలీదా? తెలీదు అన్నప్పుడు వినాలి. మళ్ళీ తెలీదా అని అడిగారు అనుకో, తెలిసినవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఈడేంటి చెయ్యి సరి చేసుకున్న బిజ్జలు దేవలాగా ఉన్నాడు? ఈడా నేను చెప్పానా ఈడు ఇప్పటోడు కాదు ఎప్పటోడు అని నేను చెప్తానే ఉన్నా. ఎవరు మీరు? మేము మీ ఫ్యూచర్ అండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ సినిమాల్లోకి వెళ్తారు. నూతన ప్రసాద్ గారు అసిస్టెంట్, ఆ తర్వాత హైపరాది, జబర్దస్త్ కామెడీ. జబర్దస్త్ హైపరాది అనగా ఇంకో 3 నెలలు గ్యాప్ ఇస్తే తెలుస్తుంది. ఎందుకులేండి. శత్రువుని ఎదిరించేటప్పుడు మనం ఈ ఆహారమే తీసుకోవాలి. వాడు తల ఎగిరి పొలిమేరలో పడాలి. చూసారా మాలో స్ఫూర్తిని ఎలా రేపుతున్నారు? ఆయన స్ఫూర్తినిచ్చినది తోటి పేషెంట్లకి ఏదో ఫ్రూట్స్ పంచినట్టుంది. బ్రిటిష్ వాళ్ళండి, వాళ్ళ దగ్గరకు వద్దండి. ఎవరనుకున్నావే? ఎవరండి? బ్రిటిష్ వాళ్ళలో ఆయన ఒక్కడే మంచోడు. రాజమండ్రిలో ధవళేశ్వరం బ్రిడ్జి కట్టి నేనే. ఓ కాటన్ ద్వారా ఎంత గట్టిగా కట్టారు సార్, కొన్ని లక్షల మంది నడిచినా కూడా బిట్టు కదల్లా. నేను కట్టింది అది కాదు. మీరు కాదా? ఇంతకీ ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మేము టైం మిషన్ లో వచ్చామండి. మిషనా? ఎక్కడ? టైం మిషన్ అండి. మేము కూడా భారతీయులమేనండి. అంటే యుద్ధం జరగాల్సిందే. బాబు యుద్ధం అంటున్నారు ఏంటండి? మీరు ఏదో చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి బాంబు చాలరా? హలో ఈ రిమోట్ కనిపెట్టింది మీ తెల్లోళ్ళే, కానీ అది పని చేయనప్పుడు వెనక కొట్టాలని కనిపెట్టింది మేము. ఒక్కసారి ఇది చూడండి. ఏంటిది? దీన్ని స్మార్ట్ ఫోన్ అంటారు. ఇది మామూలుగా ఉండదు. ఫ్యూచర్ లో మీరు చేసినవి మొత్తం ఉన్నాయి. కామెడీలు గీమిడీలు మొత్తం చూసుకోండి. కామెడీ చేస్తున్నాను. మీరు కూడా చూసుకోండి, మీ ఫ్యూచర్ మొత్తం ఇందులోనే ఉంది. నా పక్కన ఎవరైనా ఇద్దరు? వాళ్ళిద్దరి వల్ల మీకు మంచి పేరు వచ్చింది. చూసారండి, ఆ కాలంలో నిజంగా స్మార్ట్ ఫోన్ ఉంటే అసలు మనకు యుద్ధాలు జరిగేవా? ఎవడ పని వాడు చేసుకుంటూ బిజీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొక కాలానికి వెళ్తామండి. 1960s లో హీరోలు ఎలా ఉంటారు? ఆ షూటింగ్ కాలం. జస్ట్ స్టార్ట్. అదో కేవీ రెడ్డి గారు కూర్చో. జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడయ్యా? పిలిపించండి. 1960s కి వచ్చాం. వీడు అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్టా? టైం మిషన్ వల్ల ఇంత లాభాలు ఉన్నాయా? అప్పుడు హెయిర్ మంచిగా పైన చూస్తే పాత రామారావులా, కింద చూస్తే మేఘ సందేశంలో ఏఎన్ఆర్ లా కనిపిస్తున్నాను కదా. ఇప్పుడు ఎలా ఉన్నా 2018లో రాఘవేంద్రరావు గారి లాగే ఉంటారండి. 2018 అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి వస్తున్నాం అండి. అప్పుడు కూడా నేను ఇలా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే ఉంటానా? కాదు అప్పుడు అవుతారు. అప్పుడు అదిరేబి అని ఒక ఆయన నన్ను ఆయన ఆర్టిస్ట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలనే ట్రై చేస్తున్నాడు. అప్పుడు నన్ను ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు కదా? అసలు ఎవ్వరు నేను జూనియర్ ఆర్టిస్ట్ అని రాలాడు. ఒకడు ఉంటాడు రాము అని, లేడీ గడపలు వేస్తుంటాడు. ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కడయ్యా? పిలిపించండి. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు చెప్పానా? వీడి సినిమాల్లోకి వస్తాడని చెప్పాను, వచ్చాడు 1960s లోకి. ఏ కాలానికి పోయినా వీడు మాత్రం కంపల్సరీ ఉంటాడే. మనం వీళ్ళు లేని కాలానికి వెళ్ళాలి. మనం ముసలాలమైనా పర్లేదు. 2070కి వెళ్ళిపోయి 2070కి వెళ్ళిపోయి
ఎంట్రీ లేకుండా వస్తారంట. సంజీవిని శంకలో పెట్టుకు పుట్టాను, నాకు ఎదురే లేదు. ఖతర్నాక్ కామెడీ షో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. అమ్మా, అక్కడ టీవీలో యాడ్స్ మధ్య సినిమా వచ్చినట్టు ఇక్కడ రాళ్ల మధ్య బియ్యం వస్తున్నాయమ్మా. అమ్మా, ఇలాగే కాసేపు ఈ గొట్టం ఊస్తూ ఉంటే తర్వాత శంఖం నా ముందు ఓదవలసి ఉంటదమ్మా. అమ్మా, ఇక్కడ ఇంత గొంతు చించుకొని అరుస్తుంటే అలా నిలబడి చూస్తావేంటి? ఇందాకటి నుంచి ఆకలిగా ఉంది, నేను అరిచానా అమ్మా? వీటన్నిటికీ మీ అన్నయ్యే ఉన్నాడు. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. నా ఇద్దరిలో అది ఎవరా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఒకసారి మాట్లాడు. హాయ్ అండి, అందరు బాగున్నారా? చూశారు కదా, నేను సాయి కుమార్ ఒరిజినల్, వీడు శాంతి కుమార్ మిమిక్రీ. సరే అన్న, ఇవన్నీ వదిలేసే. నువ్వు హైపర్ ఆది లాగా రెచ్చిపోకుండా అబీ టీమ్ లో ఆది లాగా అణిగిమణిగి ఉండు. అమ్మా, మీకోసం నేను తెచ్చింది ఒకటే. ఎంత ఖర్చు పెట్టావు బాబు? పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడానికి ఇది టికెట్ కాదమ్మా, పులిహార ప్యాకెట్. ఏది బాబు ఇవ్వు. ఆ రోజుల్లో న్యూటన్ పక్కన ఇది లేదు కాబట్టి సరిపోయింది, గానీ లేకపోతే యాపిల్ పండు కింద పడేలోపే తినేది. అసలు గురుత్వాకర్షణ శక్తి టాపికే ఉండేది కాదు. అవన్నీ పక్కన పెట్టన్నయ్య, మీ ఇద్దరం అలా బయటికి వెళ్తుంటే ఆకతాయిలు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. అందంగా పుట్టడం నేను చేసిన తప్ప? లేదమ్మా, ఇంట్లో ఒక్క అద్దం కూడా కొనకపోవటం మా తప్పు. రోజా గారి లాగా, అనసూయ గారి లాగా ఏ రోజుకైనా అందంగా కాలేమా అన్నయ్య? ఏదైనా వడగండ్ల వాడమని వాళ్ళు మీలా అవ్వాల్సిందే తప్ప మీరు వాళ్ళలా ఎప్పటికీ అవ్వలేరమ్మా. సరే, సాయంత్రం అందరం కలిసి ఫస్ట్ షో గానీ సెకండ్ షో గానీ సినిమాకి వెళ్దామా? నేను ఏ షోకు రానన్నయ్య. ఏమ్మా, ఏదైనా షోకి అపాయింట్మెంట్ ఇచ్చావా? అది కాదు, ఇలా తిరిగిన బట్టలతో ఈదులో కొలితే ఏమన్నా అనుకుంటారన్నయ్య. మన బ్రతుకులు మార్చాలంటే ఎవరు అక్కడ రావాలన్నయ్య. ఇలా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అనే 3 నెలలు గ్యాప్ ఇచ్చావు. మనకు అవసరమా అమ్మా ఇవన్నీ? ఇంత పేదరికంలో కూడా ఎలా నవ్విస్తున్నావు బాబు? పేదరికం మనకమ్మా, వాళ్ళకి కాదు కదమ్మా. మనం పేదరికంలో ఉన్నా ప్రెజర్లో ఉన్నా వాళ్ళని మాత్రం నవ్విస్తూనే ఉండాలి, అప్పుడే మార్కులు ఇస్తాం. అది ఏంటమ్మా ఇది? నేను ముగ్గేశాను బాబు. ఏంటమ్మా, ఏదో మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్ చేయలేనట్టు అలా ఇంత బద్ధకం ఏంటమ్మా? ఈ పేదరికం పోవాలంటే మంచి ధనవంతుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి బాబు. ప్రేమ వరకు ఓకే గానీ పెళ్లి నా వల్ల కాదమ్మా. పెళ్లింటే అంత భయపడుతున్నావు ఏంటి బాబు? మా బ్యాచులర్ జీవితాలు మన సెల్ఫ్ స్టార్ట్ తో కిక్కి చేసే బండి లాంటివి, హాయిగా సాగుతాయి. కానీ పెళ్ళైన జీవితాలు బోరుకొచ్చిన బండిని కిక్కి నడుతూ కొట్టినంత బాధగా సాగుతాయి అమ్మా. వద్దమ్మా. ఏం చేస్తావో తెలీదు, ధనవంతులుగా నటించైనా సరే మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఎలాగైనా 2 ధనవంతుల్ని పట్టేసుకుంటాం. మేము ఎదురు రావా అన్నయ్య? మీరు ఉదయాన్నే గుడికి వెళ్తారన్నారు, వెళ్ళలేదమ్మా? పిల్లి ఎదురొచ్చింది, దరిద్రం అని మానేసాం అన్నయ్య. అది ఎదురొచ్చిందని మీరు ఆగిపోయారు, మీరు ఎదురొచ్చినందుకు అది చచ్చి యాక్సిడెంట్ ఎక్కడ పడి ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరు ఎదురొస్తే దరిద్రం? అర్థమైంది అన్నయ్య. వెళ్ళండమ్మా. తన పట్టాలి ఎలాగైనా. అబ్బా, అన్నయ్య మీద కాకిరెట్టేసింది. దేవుడు ఉన్నాడు రా, ఎలాగో బర్రెకి రెక్కలు ఇవ్వలేదు, లేకపోతే అంత పై నుంచి పేడ పడితే మొత్తం చచ్చూరుకునే వాళ్ళం. ఎరుకిచ్చుడు ఇంకా దారుణం. మేము లైన్ వేయడానికి ఎవరైనా అమ్మాయిలు వస్తే బాగుండు. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా. వీళ్ళు మనలాగే ట్విన్స్ అనుకుంటా. అయితే లైన్ వేయాలనే? ఏరా, నువ్వే లైన్ వేసి నువ్వే పంచులేసి చెక్కులు కూడా నువ్వే తీసుకెళ్ళి
డూపు లాగుండు. ఊపు చేసామంటే వీపు విమానం మొత్తం పోగిద్ది. ఎంత ముద్దుకున్నారో ఇద్దరు. మేము కూడా ట్విన్సేనండి. అది నీకు నేను అంటే ఎప్పటి నుంచి ఇష్టం? అంటే నేను అభి టీమ్ లో ఉన్నప్పటి నుంచి మీరంటే ఇష్టం అండి. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని మీ ఇంటికి కూడా వచ్చా, కానీ బయట భరద్వాజ్ గారి జిమ్ సామాన్ చూసి మళ్ళీ వెనక్కొచ్చా. మీరు మాలాగే ఉన్నారు, ట్విన్స్. మీ పేర్లు? నా పేరు లత, తన పేరు గీత. మీ పేర్లు ఏంటి? నా పేరు తోపు, వీడి పేరు డూపు. మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? అంత డైరెక్ట్ గా అడుగుతారు? మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తే చిన్నబాబు బంగారం అని పొగిడి మరి ఓ వేసుకుని మరి ఓకే చెప్తారని మా గురువు గారు చెప్పారు. అయినా మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మా అంతస్తు తగిన వాడయ్యి. మీరు ఏ అంతస్తులో ఉంటారో చెప్పండి, మేము కూడా అదే అంతస్తులో దిగుతాం. నేను మాట్లాడే డబ్బు గురించి. అంటే మేము ధనవంతులేనండి. మాకు హైవే పక్కన విమానాలు రిపేర్ చేసే షాప్ కూడా ఉంది. అంటే మీరు కూడా మాలా ధనవంతులు? ధనవంతులం. అంటే అయితే మరి మాకు నచ్చారు, కానీ మా అన్నయ్య కూడా నచ్చాలి, అప్పుడే పెళ్లి. అయితే మేము మా ఫ్యామిలీతో సహా వచ్చి మీతో మాట్లాడదాం. వెళ్ళండి, మనం మన ఫ్యామిలీతో సహా వెళ్ళి మాట్లాడదాం. అమ్మా అమ్మా అన్నయ్య, ఇద్దరు ధనవంతులు పట్టేశామమ్మా. మనం ధనవంతుల్లాగా నటిస్తే చాలు, వాళ్ళ మనం పెళ్లి చేసేసుకోవచ్చు. నటించడం అంటే ఏంటి అన్నయ్య? అదేనమ్మా, నేను లేనప్పుడు నువ్వు చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు, చూసావు ఇది. మీరు ధనవంతులాగా శాలువాలు అవి వేసుకున్న నాకెందుకో భయంగా ఉందమ్మా. ఒకవేళ మనం ధనవంతులు కాదని అబద్ధం వాళ్ళకి తెలిసిపోతే? తెలియదు బాబు. తెలియకపోవటం ఏంటమ్మా, ఈ రోజుల్లో నిజం నెక్కరేసుకుని రెడీ అయ్యే లోపు అబద్ధం అండర్వేర్తో ఊరంతా తిరిగేసి వస్తుంది. మీరందరూ బాగా మేనేజ్ చేస్తారు కదా? చేస్తాం మేనేజ్. రండి, జాగ్రత్తగా ఉండడం. ఎవరక్కడ? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంట్రా నిక్కరకు పెట్టారా, మైక్ నోట్లో పెట్టారా? మాట్లాడు. మాట్లాడేంటండి వాడు మా పాలేరు. రీసెంట్ ఒక సంఘటన చూసి మాట పడిపోయింది. ఓహో, ఎవరినో ఏదో గెటప్లో చూస్తుంటాడు, అది అయిందా కాదని డౌట్ పడి మాట పడిపోయి ఉంటుంది. సర్లే, మీ అన్నయ్యలు ఎక్కడ ఎంతకి? అటయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. ఒరే, నీలాంటోడు కూడా ఒకడు ఉన్నాడా? ఇలాంటోడు ఒకడుంటేనే విధ్వంసం జరిగితే, ఇద్దరంటే ఇరాక్ అమెరికా యుద్ధమే జరిగింది. ఎవరమ్మా వీళ్ళు? వాళ్ళు కూడా మనలానే ధనవంతులు, మమ్మల్ని ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకుంటా అన్నారు. ధనం ఉంటే సరిపోదమ్మా, గుణం కూడా ఉండాలి. ఏంటి సార్ అది? ఏంటి సార్? సార్ ఏదో అన్నారు సార్, ఏంటి సార్? గుణం కూడా ఉండాలన్నా సార్, మీరు గుణం గురించి మాట్లాడటం అర్జున్ రెడ్డి వచ్చి ముద్దు సీన్లో మీటింగ్ పెట్టినట్టే ఉంటుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జూబ్లీ హిల్స్ నుంచి వస్తున్నాం సార్. ఇంతకీ వీళ్ళెవరో, ఏం చేస్తుంటారు? వీళ్ళిద్దరూ మా చెల్లెళ్ళు సార్. నాకు ఎవరైనా పడతారా అని ఇది ఆలోచిస్తుంటది, నేను ఎవరికి పడాలని ఇది ఆలోచిస్తుంటది సార్. మీ ఇద్దరు ఒకసారి వాళ్ళిద్దరు పక్కన ఉంచండమ్మా. మా జంటలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, ఆకలి వీరులు, క్రూరమైన కన్యలు. అబ్బా, మా చెల్లెళ్ళిద్దరిని మీరిద్దరు చేసుకోండి, మీ చెల్లెళ్ళిద్దరిని మేమిద్దరం చేసుకుంటాం, సుఖంగా బతకొచ్చు. ఓకే, ఇదేదో బాగుంది. నిశ్చితార్థం రవీంద్ర భారతిలో చేస్తా, పెళ్లి పద్మాలయ స్టూడియోలో చేస్తా. మరి శోభనం శిల్పకళా వేదికలో ఆడియన్స్ అరుపుల మధ్య చేస్తాడు. మొత్తం ఇక్కడే చేసుకుందాం సార్. సరే, మేము పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం. అవన్నీ ఆ తాలిబొట్లు అవన్నీ తీసుకురండి. రండమ్మా. ఏంట్రా ఏమన్నాడండి? అదే ఒక్క పొళ్ళు ఏందే ఈ పెళ్లి జరగదు అంటున్నాడండి. ఎంత ధైర్యరా నీకు? ఇలా నాకు చేసుకోపోయే పిల్ల మీద చెయ్యేస్తారా? నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇవన్నీ బుద్ధులు? మీ దగ్గర ఉన్నోడికి మళ్ళీ బుద్ధులు ఏంటి సార్, మీవే వచ్చి ఉంటాయి. ఇంకా మనం పెళ్లి చేసుకుందాం సార్. సరే అమ్మ రండి. ఈ శుభ సందర్భంలో ఏదైనా ఒక మంచి ఊపు సాంగ్ ఏదైనా వేసుకోండి. మీరు పేదవాళ్ళ అంటే ఈ పెళ్లి జరగదు.
ఏమండి ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు అలా కనకండి. మీరు లేదే నా జీవితం లేదండి. మీరు అంటే మాది కృష్ణానగరేనండి. అబ్బా ఎలా ధనము గుణము మీకేంటమ్మా అంతస్తు మీ అంతస్తు ధనము గుణము మీ అంతస్తు. మా పరిస్థితి ఏంటి? అబ్బా మీలాంటి దరిద్రాలు ఉంటే అన్ని ఇలాగే జరుగుతాయి. ఖతర్నాక్ కామెడీ షో కమలపోడి కట్ట ఈ జోడికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు జోడిని వదిలేస్తే ఎట్లా? అదే సార్ చెప్తారేమో చూసా. అంతకు ముందు గణపతి గారు వస్తే ఆపేసి అనసూయని పంపించారు. ఇప్పుడు ఒక్కడనే వచ్చి ఆపేసి ఇద్దరు వస్తారేమో అని చూశాను కానీ. అబ్బా ఒకటి ఓకే ఓకే. బేసిక్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే అది బేసిక్ ఒక ఇద్దరు వల్ల. అంటే పెళ్లికి ముందు హాయ్ ఐఎమ్ శాంతి కుమార్ అని పరిచయం అవుతున్నారు. పెళ్లి తర్వాత సారీ ఐఎమ్ శాంతి స్వరూప్ అని దొరికిపోతున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. హాయ్ అండి, ఐఎమ్ జేడి. చూశారు అందరినీ సీడీ. మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా గీతం తెలుసు కదా, అది స్టార్ట్ చేయండి. జానీ జానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫ్యామిలీ లైఫ్ నో పాపా, బీపీ టెన్షన్ బోనస్ పే నో పాపా, వీక్లీ ఆఫ్. ఇది అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకి యాంతం అయిపోద్ది. ఏంటి సిస్టర్ అటు ఇటు తెగదిప్పేస్తున్నావు ఏంటి? అంటే వాస్తు అక్కడ అంత బాగాలేదని. వాస్తు బాగలేదని లివర్ ప్లేస్ లో కిడ్నీ ప్లేస్ లో లివర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంటే నీలాంటి వాస్తు కోసం స్టార్ట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి సార్? దేవుడికి దండం పెట్టి ఓమని రాసి 2 బొట్టులు పెట్టి కొబ్బరికాయతో కంప్యూటర్ ని కొట్టి ప్రసాదం ఫేస్బుక్ లోను వడపప్పు వాట్సాప్ లో పంపించిట్రా. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా లేకపోతే సందుచూర పూజారి వారా? నా సిస్టమ్ లో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదండి. ఇప్పుడు టైం ఎంత? 10:30. మరి ఈ టైంలో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎందుకు రన్ అయితే? నీ ప్రోగ్రాంలు రన్ అవుతాయి. నా కంపెనీ షేర్ల కోసం అని చెప్పి మీకు ప్రాజెక్ట్ అప్పగించాను కదా. కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం అప్పగించారు కదా. కంపెనీ అంటే ఏం కంపెనీ సార్? జోగులాం కంపెనీనా లేకపోతే దమయంతి కంపెనీనా? ఇంకొకసారి మీకు జాబ్ కి ఆఫీస్కి వచ్చారంటే చంపేస్తారండి. చంపేస్తారే. మనల్ని ఉద్యోగాల నుంచి తీసాడు కదా, ఇదంతా చూద్దాం. ఏమైంది? సర్లో చచ్చిపోయిందండి. ఏ సర్లా? సీరియల్ సర్లో చచ్చిపోయిందండి. ఇలా ఏడవకే నీకు దండం పెడతా. మొన్న కూడా ఇలాగే ఏడ్చావు. ఆ పక్కింటో నేను చచ్చాను అనుకుని దండలు తీసుకుని వచ్చాడు. ఇంతకే తల మీద దెబ్బ ఏంటండి? ఆ వీధి చివరి కరెంట్ స్తంభం ఉంది చూసావా? చూశాను. నేను చూడలేదు. ఇదేంటి? పిల్లాడు నిద్రపోతున్నాడండి. వాడిని కొంచెం కదిలించు. పోయాడా నిద్రపోయాడు అర్థం కావట్లే. ఏమండి పిల్లాన్ని మన బంధంలో ఏ రోజైనా పిల్ల కోసం ఏమైనా చేశారా? ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు. నా కోసం ఏం కట్టారు? నెలల చిట్టీలు కడతానా కదా. మీతో మాట్లాడే కంటే నోరు మూసుకుంటే వెళ్ళడం మంచిది. పిల్లాలంటే ఎలా ఉండాలండి? ఎక్కడ ఏమి ఇప్పుడు మామూలుగా వేసవి కాలంలో మేడ మీద పక్షులకి నీళ్లు పెడితే మంచి పిల్లం దొరుకుద్ది అంటండి. నాకు తెలిసి మీ ఆయన లస్సీ పెట్టుంటాడు. నాన్నగారు ఏబిసిడీలు చెప్పండి. ఇది ఒకటి అన్ని నేర్పాలి. గిట్రా. ఏ ఫర్ ఆస్మా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ కోమా, డి ఫర్ డెత్. పడుకో. ఆయనకే స్పెషల్ గా ఉంటుంది క్లాస్. అశోకుడు చెట్లు నాటించెను. నాన్నగారు అశోకుడు ఎందుకు నాటించాడండి చెట్లు? ఫ్యూచర్ లో సుధీర్ లాంటి పడతాడు. వాడికి చెట్ల దగ్గర ఏదో పని ఉంటుందని గ్రహించి ముందే నాటాడు అనమాట. విజేత జగన్నాథ అంటే ఏంటండి? భార్య ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ సంపాదించేవాడు విజేత. అలాంటి వాడిని భర్తగా పొందిందే జగజ్జాత. అదే అది. సరే ఆడుకుంటా ఉండు. ఆడు కొడుకు అనుకుంటాను. ఈ కిడ్నాప్ చేసి ఆడి దగ్గర ₹1,00,00,000 వసూలు చేద్దాం. దొరికేడు రా. రండి సార్, ఈ బొక్కలోకి పోయింది. రండి. ఏ బొక్క? ఏం పోయింది? పాములు పట్టేవాళ్ళు కదా. ఏం మాట్లాడుతారండి? పక్కింట్లో రెంట్ ఖాళీ ఉందంటే వచ్చాం. ఓ అదే, ఆ పక్కింటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా అయితే ఉండొచ్చు. ఆ బాబుని చూడండి. మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు బాగా బలిసిన కోళ్ళలాగా, వాడు మీరు పెట్టి గుడ్డులాగా ఉన్నాడు.
సరే కొత్తగా వచ్చారు ఆ ఉండండి, వాళ్ళు వచ్చిన దాకా ఎలా వాళ్ళు సర్దుకోండా. అలాగేనండి. ఓకే. ఫోన్ చేసి ₹1 అడుగు. కిడ్నాపా? కిడ్నాప్ చేసి ₹1 అడిగితే అంటే చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోతే వాళ్ళు జైల్లో పెడతారా బాబు? డాక్టర్ ఫోన్ చేయరా బాబు, డాక్టర్ ఫోన్ చేయి. ఒక్క నిమిషం ఉండరా బాబు. మీరేంటి ఫోన్ చేయకుండానే వచ్చారు? ఈ ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా? 10 నిమిషాలు మట్టి ఎంట్రీ కోసం అక్కడ వెయిటింగ్. ఓ షేట్ షేట్ షేట్, మనోడు లంగ్స్ లబ్బిపేట వరకు లాక్కెళ్ళిపోయినాయి అయ్యా. 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు పోయినా పర్వాలేదు, 90 లక్షలు మిగులుతుంది. చిక్కు రాసి ఇచ్చిరా 10 లక్షలకి. చూడండి సార్. ఏంటి సార్ మీ బాబేడి? అదే ఆడుకోవడానికి వెళ్ళుంటాడు, వస్తాలే. ఏమైందండి డాక్టర్? కొంచెం నాకు నీరసంగా ఉంది సార్. ఏ కంట్రోల్ అవ్వట్లేదంటే సరిగ్గా ఇంజక్షన్ చేద్దామని వచ్చాను. వాడు కంట్రోల్ కి ఇంజక్షన్ తో చేద్దామనే. క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతానంట, అట్లుంటది. డాక్టర్ అంటే ఏమేం చేస్తుంటారు? నేను ఆపరేషన్ లో సర్జరీలు బాగా చేస్తానండి. సర్జరీలు కూడా చేస్తారా? స్పెషలిస్ట్ ని. మీరు చేసుకోవచ్చుగా మరి, మీరు చేసుకోవచ్చుగా మరి. మళ్ళీ ఏమైంది? డాక్టర్ లేత వయసు పిల్లోడికి ఏం కాదు ఏం కాదు ఏం కాదు. మళ్ళీ కష్టమయ్యా. కిడ్నీలు 2 కొట్టేసి. ఇంకో 10 లక్షలు. 10 లక్షలా? పందరికి లేకపోతే చచ్చిపోతాడు. పసి పిల్లోడి 20 పోనీ 80 మిగులుతాయి. రాసిచ్చే 10 లక్షలు. డాక్టర్ గారు పర్ఫెక్టా? అరే అరే బోర బొక్క పుడుకోరా. నేను చూసుకుంటానండి. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఓకే. మీరు ఎవరా? నువ్వెవర్రా? ఓ మా బాబుని చూసుకోవడానికి వచ్చింది మీరా? పక్కింటి ఆయన పెట్టిండా మీ ఇద్దరిని? ఏంటి నీ బాబా? నా బాబే. మరి పక్కింటి ఆయనకి? ఆయనకి పిల్లలు లేరు. మా బాబుని చూసుకోమని నేను 2 రోజులు ఊరు వెళ్ళినా. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? పక్కింటి వాళ్ళు వచ్చేసారా? అవునా? ఆ బాబు ఎవరండి? వెనకటి వెంకటేశ్వరులు శ్రీశైలం వెళ్ళారంటండి. వాళ్ళ బాబుని 2 రోజులు ఉంచుకోమన్నాడు. వెనకలు ఖాళీగా ఉంది, అక్కడ ఉంటారా? వద్దులేండి, పక్కింట్లో ఉన్నందుకే 10 లక్షలు పక్క అయింది. వెనకింట్లో వద్దులేండి. ఏమే లోపలికి వెళ్ళు.